నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతిలో అటవీ ప్రాంతాలు, గోదాములు పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్. ఆపరేషన్ మొదలైతే ఆగదని ఎర్రచందనం స్మగ్లర్లకు స్ట్రాంగ్ వార్నింగ్. అమలాపురం కలెక్టరేట్ లో జరిగిన DRC సమావేశంలో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు. తుఫాను వల్ల పంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు 25,000 రూపాయలు పరిహారంగా అందిస్తామని ప్రకటన. వైసీపీ ఆధ్వర్యంలో ఘనంగా భక్త కనకదాస 538వ జయంతి వేడుకలు. సాహిత్యంతో సామాజిక విప్లవం సాధించవచ్చని నిరూపించిన మహానుభావుడని కీర్తించిన కురబ సంఘం నాయకులు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతామని, ఈ వ్యవహారంలో ఇప్పటికే 4 కింగ్ పిన్లను గుర్తించామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తిరుపతి జిల్లాలో పర్యటించిన ఆయన మామండూరు అటవీ ప్రాంతంతో పాటు మంగళంలోని ఎర్రచందనం గోదాంను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లో అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి మీడియాతో మాట్లాడారు. స్మగ్లింగ్లను అరికట్టేందుకు ఇప్పటికే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశామని, జిల్లాల ఎస్పీలతో సమీక్ష నిర్వహించామని తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా కట్టడి చేసేందుకు కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం చేసుకునేందుకు సిద్దంగా ఉన్నామని, ఈ విషయమై సీఎం సిద్దరామయ్యను కోరినట్లు ఆయన వెల్లడించారు. ఒకసారి ఆపరేషన్ మొదలు పెడితే వెనుతిరిగి ప్రసక్తే ఉండదని, ఆపరేషన్ కగార్ను అమలు చేస్తున్న ఈ దేశంలో స్మగ్లర్ల ఆట కట్టించడం పెద్ద కష్టం కాదని ఆయన స్పష్టం చేశారు. తీసుకున్నాక ముందుగా రెడ్ శాండర్స్ ఎర్రచందనం స్మగ్లింగ్ ఒకటి ఇది నా దృష్టిలో ఉంది. గత 14 నుంచి 19 వరకు ఒక విధానంలో ఉంటే 19 నుంచి 24 వరకు చాలా విపరీతమైన ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది. ఒక సంవత్సరం అటు ఇటుగా, అంటే ఇది మీ దృష్టికి తీసుకురావడానికి పొద్దున డిపోలోకి వెళ్తే నేను అక్కడ ఉన్నది దాదాపు 2,60,000 దుంగలు ఉంటాయి, ఎర్రచందనం దుంగలు. అంటే కనీసం 2 దుంగలైనా కలిపి ఒక చెట్టు అనుకుంటే ఈ 5-6 సంవత్సరాల్లో 1,30,000 ఎర్రచందనం చెట్లు అడ్డగోలుగా నరికేశారు. ఇది మనకి ఆన్ రికార్డు మనకు ఉంది ఇప్పుడు. సో నేను మిగతా అధికారులందరితో మాట్లాడుతున్నప్పుడు దీని విలువ ఎంత ఉండొచ్చు అంటే, యాజ్ ఆన్ నౌ మార్కెట్లో ఇప్పుడున్న 40 లక్షల టన్ను అనుకుంటే, మెట్రిక్ టన్ అనుకుంటే దాదాపు 2,000 కోట్ల నుంచి 5,000 కోట్లు ఇప్పుడు మనకు ఉన్నది. అసలు ఇది పట్టుకున్నది ఎంత ఉంటుంది అంటే దీనికి కనీసం 2 నుంచి 3 దాకా ఉంటుంది అనేది ఒక అంచనా కింద మన అధికారులు చెప్తా ఉన్నారు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఒక క్లోజ్ టు ఒక 8,000 to 10,000 crores వర్త్ ఎర్రచందనం ఇక్కడ స్మగ్లింగ్ చేయబడి. ఈ మీటింగ్ తాలూకు ఇంటెన్షన్ ఏంటంటే, ఎంత స్మగ్లింగ్ జరిగింది, ముందు ఎంతసేపు ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది అని, ద వాల్యూమ్ ఆఫ్ స్మగ్లింగ్ ఎంత ఉంది, ఎన్ని దొంగలు ఉన్నాయి మీరు ఊహించుకోండి. 2,60,000 దొంగలు అంటే 1,30,000 పచ్చని చెట్లు ఇప్పుడు ఈ రోజు మన కొట్టేస్తే వచ్చినాయి. దీనికి కొన్ని లక్షల చెట్లు కొట్టేస్తున్నారు, కానీ ఇంకో 2 లక్షలు అదనంగా కొట్టింటారు. కానీ తక్కువ క్లోజ్ టు ఒక 1.5 to 2 lakh చెట్లు కొట్టేస్తుంటారు. ఇది మనకి అందరినీ లెక్క. ఇది ఇప్పుడు అన్ని వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే పెద్ద చెట్లు లేవు, అన్ని కొట్టేసిన చెట్ల తర్వాత పక్క నుంచి వచ్చే మొలకలు కొంచెం పెద్దగా అయినాయి. కానీ రెడ్ శాండర్స్ ఇది వెంకటేశ్వర స్వామి గాయం నుంచి పుట్టిన చెట్టు. సెంటిమెంట్గా దయచేసి దీన్ని శేషాచలం అడుగుల్లో ఉన్న ఎర్రచందనాన్ని దయచేసి ఎవరు కొనగలరు. దట్స్ మై ఫస్ట్ అప్పీల్. ఎవరైనా సరే ఉపాధి లేక మీకు ఏదైనా కొట్టేస్తుంటే కన్సర్న్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, లేదా కన్సర్న్ లీడర్స్ దగ్గరికి వెళ్ళండి. స్థానికంగా ఇక్కడ ఎవరన్నా కూర్చోబెట్టి సహాయపడి దానికి ఏదైనా ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ చేస్తాం తప్ప దయచేసి మీరు ఎర్రచందనం చెట్లలో నరికివేతలు మీరు పాల్గొనకండి. అలాగే మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తాం, తమిళనాడులో కానీ మిగతా చోట్ల నుంచి కానీ. ఆ క్యాంపెయిన్లో కూడా దయచేసి మీరు ఇక్కడికి వచ్చి దీన్ని మీరు కేసులో ఇరుకోవద్దు, అది చాలా ఫామ్గా చెప్తా ఉన్నాం. సో వీళ్ళకి మేమేం చేసుకున్నామంటే, 1 సింపుల్ వార్నింగ్ అందరికీ ఇస్తుంది, ముఖ్యంగా రెడ్ శాండర్స్ అందరికీ కూడా. రెడ్ శాండర్స్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, మీరు స్మగ్లర్స్ కావచ్చు, కొట్టేసే వాళ్ళు కావచ్చు, కింగ్ పిన్స్ కావచ్చు, ఇట్స్ ఎ వెరీ ఫర్మ్ వార్నింగ్ టు యూ ఆల్. ఆపరేషన్ కగార్ లాంటిది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీజంని హ్యాండిల్ చేయగలిగినప్పుడు ఈ కంట్రీ, ఒక ఐడియాలజికల్ బేస్డ్ ఉన్న వాళ్లే కూర్చోబెట్టి కష్టమైపోతున్న లొంగిపోతున్నప్పుడు మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తారు స్మగ్లర్లు అందరినీ. ఇట్స్ జస్ట్ పొలిటికల్ విల్ అంత. మీరు కనుక ఇదే పనిగా చేస్తే 6 to 9 months or 1 year అదే పని ఆపరేషన్ పెడతాం మీ అందరికి. మీరు స్వచ్ఛందంగా ఆపారా మంచిది, మీరు ఆపలేదా
ఒక 1 year 1.5 year ప్రత్యేక స్పెషల్ జోన్, స్పెషల్ ఆపరేషన్ క్రియేట్ చేసి మళ్ళీ రెడ్ శాండర్స్ ఎవరన్నా తిరగాలి, చెట్టు కొట్టాలంటే కూడా భయపెట్టే స్థితికి మేము తీసుకొస్తాం. మేజర్ మీకు ఒక యాక్ట్ ఉంది, ఎవరన్నా సరే రెడ్ శాండర్స్ చెట్లు కొడితే వాళ్ళ ఆస్తులను కూడా సీజ్ చేయొచ్చు. ఆ అమెండ్మెంట్ ఆల్రెడీ చేస్తుంది ఫారెస్ట్ యాక్ట్. యూ హ్యావ్ టు బి వెరీ వెరీ క్లియర్ ఆన్ దట్. సో ప్రభుత్వం ఇంకా ఆలోచిస్తూ ఉంది, తటపాయిస్తుంది. ఇంకా ఆ తటపాయింపులు లేవు. మీకు వెరీ స్టర్న్గా, వెరీ ఫామ్గా చెప్తున్నాం, రెడ్ శాండర్ స్మగ్లర్స్ అందరికీ కూడా, దాంట్లో పాల్గొనే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. సో మీ అందరూ కూడా మర్యాదగా మీరు వెనక్కి వెళ్ళిపోయి వేరే పనులు చూసుకుంటారా లేదా ఇవే చేస్తారనేది చాయిస్ ఇస్ యువర్స్. ఎందుకంటే వన్స్ మేము ఆపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మటుకు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఆల్రెడీ ఆయన స్టార్ట్ చేశారు. మేము బోల్డ్గా నరికేస్తాం, మమ్మల్ని ఎవరు ఆపర్ ఏం చేయరంటే ఇది ఒక ఎన్డీఏ గవర్నమెంట్, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ అ టఫ్ గవర్నమెంట్. ప్రజల వెల్ఫేర్ ఎంత కోరుకుంటుందో, పర్యావరణాన్ని, ప్రకృతిని మీరు విధ్వంసం చేసి ఎర్రచంద్రాన్ని అడ్డగోలుగా మీరు నరికేసి మీకు కనిపించేది ఈరోజు వెళ్ళి చూస్తున్న 1,60,000 ఎర్రచంద్రం చెట్లు నరికేసి ఎన్ని వేల కోట్లు డబ్బులు చేసుకున్నారు. ఎవరిని మేము వదలం. ఇది మేము ఛాలెంజ్గా మీరు తీసుకొని మీరు చేస్తారంటే సంతోషంగా తీసుకోండి. ఆ కాన్సిక్వెన్స్ మీరు ఫేస్ చేయండి. మోంతా తుఫాను సమయంలో కోనసీమ జిల్లా అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కొనియాడారు. అమలాపురం కలెక్టరేట్లో డీఎస్సీ సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా పునరావాస కేంద్రం నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు ప్రతి ఒక్క కుటుంబానికి 3,000 రూపాయలు, 25 కేజీల బియ్యం నిత్యావసరాలు ఇచ్చి పంపించామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన రీసర్వే వల్ల చాలా సమస్యలు ఉత్పన్నమయ్యాయని తెలిపారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు అతి ప్రధానమైన సమస్య గోదావరి డెల్టా కాలువలని. ఈ డెల్టా పంట కాలువలు పూడుకుపోవడం వల్ల వ్యవసాయాలు పాడవుతున్నాయని చెప్పారు. ఎంత డబ్బు ఖర్చైనా సరే ఒక ప్రాజెక్టు రూపంలో తీసుకుని నీటిపారుదల వ్యవస్థను బాగు చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. దీనికోసం సమగ్ర సర్వే చేసేందుకు 12 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. తుఫాన్లో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సమర్థవంతంగా ఈ జిల్లాలో పనిచేసి ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా సమర్థవంతంగా పనిచేశారు. అందరికీ ప్రభుత్వం తరఫున అభినందనలు కూడా తెలియజేయడం జరిగింది. ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా పునరావాస కేంద్రం నుంచి వెళ్లేటప్పుడే ఒక వ్యక్తికి గాని, ఒక కుటుంబానికి గాని 3,000 రూపాయలు, 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులన్నీ కూడా పంపించాం. మన జిల్లాలో తీరం దాటింది కాబట్టి మత్స్యకారులందరికీ కూడా 50 కేజీల చొప్పున బియ్యం, నిత్యావసర సరుకులు ఇచ్చాం. అందరూ హ్యాపీగా ఉన్నారు. ఈ జిల్లా వ్యవసాయం, హార్టికల్చర్ ఎక్కువగా ఉంది కాబట్టి సమగ్రంగా సర్వే జరిపించాం. నిన్నటి వరకు సమయం ఇచ్చాం. ప్రతి గ్రామానికి, ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి ఇటు వ్యవసాయం కానీ, హార్టికల్చర్ కానీ, ఫిషరీస్ చెరువులు కానీ ఏవైతే మొన్న తుఫాన్లో నష్టం జరిగిందో అంచనాలన్నీ కూడా వేసి ప్రభుత్వానికి నిన్న సాయంత్రానికే సమర్పించారు. ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించి వారి సహకారం కూడా తీసుకుని నష్టపరిహారం ఇవ్వడానికి కూడా డెసిషన్ తీసుకున్నాం. దురదృష్టం కలిసి 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20,000, 25,000 చేయాలి, 21,000 చేయాలి, కానీ 17,000కి తగ్గించారు. మళ్ళీ మొన్ననే విజయవాడలో వరదలు వచ్చేటప్పుడు 17,000 ఉన్నటువంటి వరికి హెక్టార్కి నష్టపరిహారం ఒకేసారి 25,000 చేసి వీలైనంత తొందరగా శాంక్షన్ చేసి నష్టపరిహారం అంతా కూడా ఇవ్వడానికి డెసిషన్ తీసుకున్నాం. ఏ సమస్య వచ్చినా ప్రధానమైనటువంటి సమస్య రెవెన్యూ సమస్య. రీసర్వే వల్ల ఏదో ఉన్న నాలుగు మందేగిపోయి కొన్న నాలుగు ఉన్నట్టుగా లేని సమస్యను క్రియేట్ చేశారు. ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, అధికారులు కానీ దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే కలెక్టర్ గారికి స్పష్టంగా చెప్పాం, ప్రతి మండలంలో ఒక 3 రెవెన్యూ గ్రామాలు తీసుకొని డీటెయిల్గా మళ్ళీ ఒకసారి సర్వే చేయమని చెప్పాం. చాలామంది పేదవాళ్ళు చాలా రోజుల నుంచి ఇల్లు కట్టుకుని ఉన్నారు, లేకపోతే స్థలాలు లేకుండా ఆక్యుపై చేస్తున్నారు. ఏదైతే సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం వాటర్ బాటిల్స్ కాకుండా, ఎండోమెంట్స్ లేకుండా కాకుండా మిగతా ల్యాండ్స్లో ఎవరైతే ఇల్లు కట్టుకుని ఉన్నారో లేకపోతే ఆక్యుపై చేస్తున్నారో వాళ్ళందరికీ రెగ్యులేట్ చేసి ఇల్లు పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేయమని చెప్పాం. దాని లిస్టు కూడా తయారు చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఉమ్మడి పశ్చిమ గోదావరికి, ఉమ్మడి తూర్పు గోదావరికి ప్రధానమైనటువంటి సమస్య మీకు కూడా గతంలో చెప్పాను, ఏదైతే గోదావరి డెల్టా కాలువ
మొత్తం పూడిపోయాయి. సర్వే చేసి ఎంత డబ్బైనా సరే ఒక ప్రాజెక్ట్ రూపంలో తీసుకొని ఈ 2 జిల్లాల్లో మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా స్ట్రీమ్ లైన్ చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది. అందులో భాగంగా ఒక 12 కోట్ల రూపాయలు ఓన్లీ సర్వేకే ఈ 2 జిల్లాలకు శాంక్షన్ చేశాం. సర్వే కూడా ప్రారంభిస్తున్నారు. సర్వే ప్రారంభించిన తర్వాత ఆక్యుపేషన్స్ కానీ ఎంత డబ్బు ఖర్చు అవుతుందో ఒక ఎస్టిమేట్ చేస్తే దాన్ని కూడా ఒక ప్రాజెక్టులో తీసుకొని ఈ 2 జిల్లాలు డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా బాగు చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. ఈ జిల్లాలో టిట్కో ఇల్లు మీ అందరికీ తెలుసు. దురదృష్టం ఏంటంటే కళ్ళ ముందు ఇల్లు కనిపిస్తున్నాయి కానీ అందులో మనుషులు ఉండడానికి అవకాశం లేకుండా గత 5 సంవత్సరాలు ఇబ్బంది పెట్టారు. ఆ వ్యవస్థ అంతా పాడు చేశారు. మళ్ళీ ఇప్పుడు ఆ వ్యవస్థను గాడిలో పెట్టాం. టార్గెట్ మార్చి పెట్టాం. ఈ జిల్లాలో ఉన్నటువంటి టిట్కో ఇల్లు అన్ని కూడా మార్చిలోగా ఇల్లు పూర్తి చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి మార్చిలో భారీ స్థాయిలో మళ్ళీ గృహ ప్రవేశాలు పెట్టి ఈ 6-7 సంవత్సరాల నుంచి పేదవారు పడుతున్నటువంటి ఈ ప్రధాన సమస్యకి పరిష్కారం చూపించారు. కుల దురహంకారంపై పోరాడిన యోధుడు భక్త కనకదాసాని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కొనియాడారు. సాహిత్యంతో సామాజిక విప్లవం సాధించవచ్చని నిరూపించిన మహానుభావుడు భక్త కనకదాసాని కురబ సంఘం నాయకులు కీర్తించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో భక్త కనకదాసు 538వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్, పార్టీ ఏపీ కురమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం రామకృష్ణతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి వచ్చిన కురవ నాయకులు పాల్గొన్నారు. భక్త కనకదాసు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం పుష్పాంజలి ఘటించారు. ఘనమైనటువంటి నివాళులర్పించే కార్యక్రమంతో పాటుగా ఆయన సమాజానికి చేసినటువంటి సేవలు కానీ కూడా ఆయన ఆలోచనల్ని సమాజంలో అందరూ కూడా కలిసి ఉండాలనే భావంతో ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమాల ద్వారా ఎప్పుడో సుమారుగా 500 సంవత్సరాల క్రితం ఆయన పుట్టినటువంటి ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకుండా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కర్ణాటక రాష్ట్రంలోనూ ఆంధ్ర రాష్ట్రంలోనూ ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా భక్త కనకదాసు గారిని ఈరోజు అందరూ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు. ఎందుకంటే చాలామంది చెప్తూ ఉంటారు, చాలామంది బతుకున్నా కూడా మరణించిన వారితో సమానంగా చూస్తూ ఉన్నాం. కానీ ఇవాళ భౌతికంగా మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఆయన ఆలోచనల్ని ఆచరణని సమాజంలో ఒక మార్పుకు శ్రీకారం చుట్టే రీతిలో ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయినటువంటి పరిస్థితులు. అందుకే ఆ మహానుభావుడి జయంతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి దినంగా భావిస్తూ ఉన్నాం. గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అఫీషియల్గా కూడా మనం అనౌన్స్ చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అందుకే ఈ సందర్భంగా మరోసారి, ఎందుకంటే మాట్లాడినటువంటి పెద్దలు కూడా కోరారు, ఆ మహానుభావుడు సంబంధించి విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఈ ప్రాంతంలో స్థలాన్ని కేటాయించాలని చెప్పి అడిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తప్పనిసరిగా ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి రానున్న కాలంలో ఆయన విగ్రహానికి సంబంధించి స్థలాన్ని కూడా కేటాయించే పరిస్థితుల్లో మనం ముందుకు సాగుదామన్న అంశాన్ని ఈ సందర్భంగా మరోసారి చెబుతూ ఆ మహానుభావుడి జీవితాన్ని ఇవాళ అందరూ కూడా ఆదర్శప్రాయంగా తీసుకోవాలా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.